లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అతడు విద్యార్థుల చేతి వ్రాతను మారుస్తున్న ఆధునిక బ్రహ్మ. తన అనుభవాన్నంతా కూడా రంగరించి ఎల్కేజీ పిల్లల నుండి పీజీ విద్యార్థుల వరకు సులభంగా అర్థమయ్యేలా చేతిరాత చిట్కాలు నేర్పుతున్న సీనియర్ ఉపాధ్యాయుడు. పేరుకు ప్రైవేట్ ఉపాధ్యాయుడైన దేశవ్యాప్తంగా 2600 పాఠశాలల విద్యార్థులకు చేతిరాత మెలకువలు నేర్పిస్తున్నారు. ఎజాజ్ అహ్మద్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల యజమానులు తమ పాఠశాలలకు రావాలని, మా పిల్లలకు అందమైన చేతిరాత నేర్పించాలని ప్రతి పాఠశాల నుండి కూడా పిలుపొస్తూ ఉంటుంది. అందమైన చేతిరాత కోసం ఈ ఉపాధ్యాయుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది పాఠశాల యాజమానులు హెలికాప్టర్లో తీసుకువెళ్లి ఆ ప్రాంత విద్యార్థులకు మెలకువలు అందించాలని కోరారు. 40 దేశాల్లో చేతిరాత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేతిరాత ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయి, విద్యార్థుల దిశ ఏ విధంగా మారుతుంది. సిద్దిపేటకు చెందిన ఎజాజ్ అహ్మద్ మాత్రము విద్యార్థులు మాత్రం ఇప్పటివరకే 40 దేశాల్లో లక్షలాది మంది విద్యార్థుల చేతిరాత మార్చిన ఘనత దక్కింది. నిజంగా అతని ఇంటికి వెళ్ళి ఆ ఎజాజ్ అహ్మద్ ఆ హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ విధంగా చేతిరాతలో మెలకువలు చెప్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణ నివాసి ఎంజాజ్ అహ్మద్ విద్యార్థుల చేతిరాతను చాలా సులభంగా మారుస్తానంటున్నారు. అంతేకాదు చేతిరాత మార్చడం ద్వారా వారి తలరాతను కూడా మార్చొచ్చంటున్నాడు. ఎంజాజ్ అహ్మద్ అందంగా రాయడంలో అక్షరాలను పూదోటను పేర్చినట్లు గీతలతో మొదలుపెట్టి 1-1-31 అంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో అక్షరాలను ముత్యాల్లాగా గుండ్రంగా ఎలా రాయాలో నేర్పిస్తున్నాడు. ఈ ప్రైవేట్ ఉపాధ్యాయుడి దగ్గర చేతిరాత చిట్కాలు నేర్చుకున్న విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తద్వారా తమ తలరాతను మార్చుకుంటున్నారు. అసలు అక్షరాలను ఎలా గుండ్రంగా రాయాలో అతన్నే అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. అసలు హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 భాషల్లో కూడా లక్షలాది మందికి విద్యార్థులకు అంటే హ్యాండ్ రైటింగ్ నేర్పుతున్నారు. అంటే బ్రహ్మ ఒక మనిషిని పుట్టిస్తే ఆ బ్రహ్మ పుట్టించిన మనిషి రాత బ్రహ్మ రాస్తాడంటారు. నిజంగా కూడా మీరు మరో బ్రహ్మగా ఇప్పుడున్న విద్యార్థులందరికీ కూడా చేతిరాతలో మెలకువలు నేర్పుతున్నారు. ఆ మెలకువల విధి విధానాలు ఏంటి సార్? అందమైన చేతిరాత అందరికీ సాధ్యమైనటువంటి పుస్తకం ద్వారా వేల మంది విద్యార్థులకు రాత మార్చినాను, లక్షల మంది విద్యార్థులకు రాత మార్చినాను. 2600 పాఠశాలకు వెళ్ళొచ్చు నేను. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 1994 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 1994లో కేసీఆర్ గారు పాఠశాల ప్రారంభించిన తర్వాత అందరి విద్యార్థుల రాత ఒకటే రకంగా ఉండాలని, స్పెషల్గా ఉండాలి మా పాఠశాలకు అని చెప్పి 1200 మంది విద్యార్థుల రాత ఒకటే రకంగా చేశాము. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దాంట్లో చిన్న చిన్న ట్రిక్స్ నేర్పిస్తే తొందరగా రాసిస్తారు పిల్లలు. ఎంతో డల్లున్న విద్యార్థి కూడా అందంగా రాసిస్తాడు. అలా విద్యార్థులకు అందరికీ నేర్పించిన తర్వాత చాలామంది ఏం చేసినారంటే, స్వాదు ఫలములెప్పుడు సమముగా పంచుకో, వంటి తినగవలదు ఒప్పు కాదు, పంక్తి కూడి తినగ పరిడ విల్లు మమత శాఖ గొనగా మదికి సుఖము అన్నట్టు మా కరెస్పాండెంట్ అందరూ దోస్తులంతా మిత్రులు, అరే మీ పాఠశాలలో నేర్పుతావా, మాకు నేర్పవా అని చెప్పి మెల్లమెల్లగా మా సిద్దిపేటలో పాఠశాలలో నేర్పించాం. దాంతో మెల్లమెల్లగా జిల్లా మొత్తం పాకింది, అది మొత్తం రాష్ట్రం పోగింది. 2 రాష్ట్రాలలో 2600 పైగా నేను ఈ పాఠశాల విద్యార్థులకు రాత నేర్పించినాం. రాత ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది. మనం చదువుకునే సమయంలో 10th క్లాస్ విద్యార్థుల రిజల్ట్ ఎట్లుంటుండే అంటే 2 లైన్లు 3 లైన్లు ఉంటుండేవి. ఇప్పుడు 10 పాయింట్స్ రాకపోతే ఏదో కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆ 10 పాయింట్స్ ఎట్లా వస్తున్నాయంటే రాత వల్ల వస్తున్నాయి. నేను చిన్నకోడు పాఠశాలలో పిల్లలకు నేర్పించినాం. చిన్నకోడు పాటలో 10 మందికి 10 పాయింట్స్ వచ్చినాయి గవర్నమెంట్ పాఠశాలలో. అది రాత వల్ల సాధ్యమైంది అని చెప్పి 22 మందికి ఐఐటి సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు పోతారెడ్డిపేట, తర్వాత ములుగు, గజ్వేల్లో జీడీఆర్ స్కూల్ ఉంది. జీడీఆర్ స్కూల్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సేమ్ రాస్తారు పిల్లలు. 3 భాషల్లో అద్భుతంగా రాస్తారు వాళ్ళంతా కూడా. ఇట్లా నిన్న ధర్మాజిపేటలో రాపించినాం,
అన్ని ఇట్లా మొత్తం గవర్నమెంట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో అందరికీ చాలామంది విద్యార్థులకు అందరికీ ఆ రాత నేర్పిస్తున్నాం. రాత వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పిల్లలకి అద్భుతంగా రాస్తారు. చిన్న చిన్న టిప్స్ నేర్పిస్తే తొందరగా వచ్చేస్తుంది పిల్లలకి. అంటే ఆ టిప్స్ విధానం ఏంటి అసలు? నిజంగానే చెప్పాలంటే కూడా మీరు పద్యం పాడుతున్నారు. మామూలుగా బ్రాహ్మణ్స్ పౌరోహిత్యం ఉన్న వాళ్ళే అంటే అలాంటి పద్యాలు పాఠాలు లేకుంటే తెలుగు పాండిత్యము ఉన్నవాళ్ళు లేకుంటే తెలుగు లెక్చరింగ్ అంటే చేసిన వాళ్ళు తెలుగు భాషపై మక్కువ ఉన్న వాళ్ళు మాత్రం చేయరు. అంటే నిజంగా మీరు విజయ్ సాయిమద్గా శుభోదయ స్కూల్ను కూడా నెలకొల్పారు. ఆ తర్వాత చాలామంది వేలాది మందిని కూడా విద్యార్థులను ప్రయోజకులకు చేయడం జరిగింది. నిజంగానే అంటే ఈ చేతిరాత మార్పుల వల్ల మనిషి జీవితం ఏ విధంగా ఆధారపడి ఉంటుంది? విద్య గుణగా మనిషి విజ్ఞానపరుడవును, విద్య కాదే ఘనము విశ్వమందు, నీవు నేర్వనెంచ నిధిగాంచు నీ బుద్ధి, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము, వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. నాణానికి బొమ్మ బొరుసు ఏ విధంగా అయితే ఉంటుందో విద్యార్థికి చదవడం రాయడం అంతా ముఖ్యం. బాగా చదివే విద్యార్థి బాగా రాయకపోతే మార్కులు రావు, తప్పులు రాసి మార్కులు రావు. బాగా రాసే విద్యార్థి మంచిగా తప్పులు రాసి చదవకపోతే మార్కులు రావు. అట్లాగే విద్యార్థి యొక్క దశ అక్కడి నుంచే మొదలవుతుంది. అక్షరాలు దిద్దడంలోనే మొదలవుతుంది. నర్సరీ నుంచే పిల్లలకి అందరికీ నేర్పిస్తే ఈజీగా పిల్లలకంతా నేర్పిస్తారు. విద్యార్థులకు అందరికీ వస్తుంది. ఇక పద్యాలు అంటారా విద్యార్థులకు అందరికీ తన వైపు లాక్కోవడానికి ఆ టిక్స్ చూపిస్తే ఇంత ఈజీగా ఉంటుందా హ్యాండ్ రైటింగ్ అనే ఆలోచన తీసుకురావాలి పిల్లలకి. అందులో వాళ్ళకి ఏం చేస్తామంటే తెలుగులో 0 వచ్చేస్తుందిరా, హిందీలో 5 పాయింట్ మీద దృష్టి పెడితే మీకు హిందీ వచ్చేస్తుంది, ఇంగ్లీష్లో టిక ఒక్కటి అని ఆ వైరల్ ఆ గీతలతో చేసేటువంటి ఆ వీడియో ఇండియాలో టాప్ మోస్ట్ వీడియో. అది ఇండియా మొత్తంలో మొదటి వీడియో. తర్వాత 40 దేశాలు చూసినదాన్ని, 10 కోట్ల మంది చూసారు దాన్ని. ఆనంద మహేంద్ర చూసేసి అక్కడ నన్హీకలి పేరిట 130,000 విద్యార్థులకు అందరికీ అమ్మాయిలకి చదువు చెప్తున్నాడు ఆయన. నన్ను ప్లేన్లో, నేను ఎప్పుడు ప్లేన్లు ఎక్కలే, ఆయన ప్లేన్లో నన్ను తీసుకుపోయి అక్కడ ప్లేన్లో వాళ్ళందరికీ గాజువాక స్కూల్లో రికార్డు చేయించి ఆ పిల్లలకి అందరికీ పంచడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. విద్యార్థులు ఇప్పుడు తప్పకుండా అన్ని పాఠశాలలు, నా పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలందరూ నేర్పిస్తున్నారు. నా పాఠశాలలో పనిచేసినటువంటి టీచర్లు 92 మంది టీచర్లు అక్కడ ఇప్పుడు అన్నీ కూడా బీజాలని వెదజల్లాం. అంత నా ఆలోచన ఏంటంటే తెలంగాణలో అందరూ విద్యార్థులు ఒకటే రకంగా రాయాలి. ఇప్పుడు చాలామంది అన్ని పాఠశాలలో అట్లా రాస్తున్నారు. హిందీ ఈ 0తో పాటు ఈ గీత, ఈ గీత, ఈ గీత, ఈ గీత 1 2 3 4 5 పాయింట్ల మీద దృష్టి పెడితే హిందీ కూడా వచ్చేస్తుంది. ఇంగ్లీష్ ఈ 3 గీతల్లో ఇంగ్లీష్ ఉందని ప్రపంచం అంతా చెప్పినాం. ఈ 3 గీతలు వచ్చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఎట్లా? టిక 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 ఒక్కటి, డమ్ 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 ఒక్కటి, అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31. ఇట్లా పిల్లలకు చెప్పగానే వాళ్ళు అది 30 కూడా వచ్చి లెక్క పెట్టుకున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. ఎట్లొచ్చినాయి సార్కు అని నాకు కూడా రావాలి కదా ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆయన గీయడం ప్రారంభిస్తాడు. అన్ని వరుసగా గీస్తుంటాడు. ఒకటేసారి వచ్చినాయా మళ్ళీ రెండోసారి చూసుకో, ఇక టిక 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 ఒక్కటి, డమ్ 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 ఒక్కటి, అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31. ఇట్లా వచ్చేస్తే 31. వచ్చిన తర్వాత ఏం లేదురా, దీన్ని ఏబిసిడి చేసుకుంటే అయిపోయింది. ఇది ఏ, దీన్ని ఇట్లా అంటే బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జి, ఇది హెచ్, ఐ, జే, ఇది కే, ఎల్, ఎం, ఎన్, ఓ, ఇంకా పి, క్యూ, ఆర్, ఎస్. అంతే. ఎట్లా అంటే టీ, ఇదంటే ఇట్లా యూ, ఇది వి, ఇది డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అయిపోతుంది, మారిపోతుంది. రాదు వాడు ఇటు రాస్తుంటాడు, ఇటు రాస్తాడు ఏబిసిడి ఎఫ్ జిహెచ్ ఇటు రాస్తున్నారు. ఇట్లా రాయకంటారా, ఇట్లా రాస్తే అందంగా వస్తుంది మార్కులు. బీడిఎఫ్ హెచ్కేఎల్టీ పై 2 డబ్బాలలో, జీజేపీక్యూవైజెడ్ కింది 2 డబ్బాలలో రాస్తే మీ రాత బాగుంటుంది. పై 2 డబ్బాలలో ఈ గీత, ఏసీఈఐఎంఎన్ఓఆర్ ఎస్యూవిడబ్ల్యూఎక్స్ ఈ గీతలు, బీడిఎఫ్ హెచ్కేఎల్టీ ఈ గీతలు, జీజేపీక్యూవైజెడ్ ఈ గీతలు. దాన్ని ఈ పీసెస్ను ఇక్కడ ఏ అంటే పెడితే, ఇక్కడ అంటే పెడితే ఇది బిఏ, ఇదంటే డిఏ, ఇట్లా అంటే పిఏ, దీంట్లో జీ చాలు, దీంట్లో క్యూ రాయచ్చు. అంతే. ఈబీసీడ్లు ఈజీ మెథడ్లలో వాళ్ళకందరికీ ఈ టిప్స్ చూపిస్తే తొందరగా వచ్చేస్తుంది. తెలుగు అక్షరాలు కేవలం 0తో వచ్చేస్తుంది. 0తో ఇప్పుడు బిగ్ టీవీ రాస్తున్నాయి, అన్ని 0. బిగ్ టీవీకి 4 0, 1 2 3 4. ఈ బిగ్ టీవీ రాస్తున్నప్పుడు దీన్ని ఏం లేదు, దీన్ని బి చేస్తే ఆల్రెడీ రాసి ఉంది, దీన్ని బి చేస్తే దీన్ని ఇక్కడ మలిపేసి అది నకరపులు ఇస్తే దీన్ని ఈడో 0 పెట్టి కొంచెం ఇట్లా అని ఇగొట్టి చిన్న 0 పెట్టినాం, ఈడొక 0 పెట్టినాం, నేను ఇట్లా బిగ్ టీవీ అయిపోయింది. ఎక్స్ట్రా తీసేస్తే అయిపోతుంది అని చెప్పి అని ఇట్లాగే కూరగాయల పేర్లు, వారాల పేర్లు, దేశాల పేర్లు, క్లాస్మేట్ల పేర్లు ఇవన్నీ రాపిస్తుంటే 0 పెట్టేసి రాపిచ్చేస్తే అందంగా వచ్చేసి
ఎంజాస్ అహ్మద్ దేశవ్యాప్తంగా 2600 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషుల్లో అందంగా రాయడంపై విద్యార్థులకు మెళకువలు నేర్పించాడు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాష్ట్రపతిచే బెస్ట్ టీచర్గా అవార్డు అందుకున్నాడు. ప్రతి విద్యార్థికి అందంగా రాయడం ఎలాగో అర్థమయ్యేలా పద్యం పాడుతూ, వివరిస్తూ, గీతలు గుండ్రంగా మారుస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తాడు. ఎంజాస్ అహ్మద్ ఇంగ్లీష్ కల్పిరాతకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఎంజాస్ అహ్మద్ను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమానులు తమ పాఠశాలకు రావాలని, మా పిల్లలకు అందమైన చేతిరాత నేర్పించాలని ప్రతి పాఠశాల నుంచి పిలుపు వస్తుంది. అందమైన చేతిరాత కోసం ఈ ఉపాధ్యాయుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది పాఠశాల యజమానులు హెలికాప్టర్లు తీసుకెళ్లి ఆ ప్రాంత విద్యార్థులకు మెలకువలు అందించాలని కోరారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. ఇప్పటి వరకు 2600 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి వచ్చారు ఏజెస్ అహ్మద్. అక్కడ కూడా వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకు కూడా చేతి రాతను మార్చారు. నిజంగా ఆ చేతి రాత మనం ఒక తెలుగు తర్వాత ఇంగ్లీష్ చూడడం జరిగింది. హిందీలో కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అసలు హిందీలో కూడా ఏ విధంగా మనం 5 పాయింట్లు నేర్పిస్తే పిల్లలకు వచ్చేస్తుందండి. హిందీలో 5 పాయింట్లు. నేను ముందు దాని గురించి చెప్తా. ఎన్ని పాఠశాలలో వెళ్ళాం. ఇంతకుముందు కరీంనగర్లో సర్ఫరాజ్ కలెక్టర్ గారు ఉన్నారు. అక్కడ అనురాధ మేడం అని చెప్పి జీసీటీఓ కేజీబీఓ పిల్లలకు రాత బాగలేదండి, సార్ని దొరికొస్తా అని చెప్పి అన్ని 16 కేజీబీఓలో మార్చినాం. భారతీ ఫౌండేషన్ అని సిరిసిల్ల జిల్లాలో వాళ్ళు 50 పాఠశాల గవర్నమెంట్ పాఠశాల మార్చారు. తర్వాత ఇంతకుముందు సోషల్ వెల్ఫేర్లో రాష్ట్రం మొత్తంలో ఉండేటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళకి అందరికీ నాకు అవకాశం ఇచ్చారు. అది కరోనా రాకముందు అదంతా చేసిన తర్వాత కరోనా వచ్చేసింది. ఆ కరోనాలో అంతా వెళ్ళలేదు. తర్వాత ఇంక మీరు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర వెళ్తున్నాం. ఈ పుస్తకాన్ని ఇది సన్న పేపర్లు ఉంటాయి సార్. దీంట్లో ప్రతి తెలుగులో 8 పేజీలు, కేజీ టు పీజీ తెలుగులో 8 పేజీలు, హిందీలో 5 పేజీలు, ఇంగ్లీష్లో 6 పేజీలు రాస్తే ఆ రాత వచ్చేసేది వారికి. ఇది రాసిన తర్వాత దీనిలో సన్న పేపర్లు ఉంటాయి. ఈ సన్న పేపర్ దీని మీద రాస్తే దీని మీద పెట్టి జెల్ పెన్తో రాయాలి. పిల్లవాడు రాసి చింపేయాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ చింపాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ చింపాలి. 3 సార్లు రాసే వరకు వానికి ఈ రకమైనటువంటి రాత వచ్చేస్తుంది. అట్లా తెలుగు, అట్లా హిందీ ఈ విధమైనటువంటి రాత వానికి వచ్చేస్తే వాడు పరిశాన్ అయిపోతారు. అప్పుడే నా రాత ఇంతే మారిందా, ఈ టిప్స్ అని చెప్పిస్తాం మనకి. 5 టిప్స్ రా, 5 టిప్స్ మీద దృష్టి పెట్టుకో, నీకు హిందీ రాత ఈ విధంగా మారుతుందని చెప్తే చూడంగానే మనకి రాత మారుతుంది. అమ్మ సంతకం, నాన్న సంతకం అందరికీ చూపించరాను అని చెప్తే వాళ్ళు చూసి చాలా సంతోషపడతారు. చాలా సంతోషపడి అట్లాగే ఇంగ్లీష్ రాత కూడా ఈ విధమైనటువంటి రాతలో వాళ్ళు రాసేసుకుంటూ ఉంటే చాలా సంతోషపడి వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇట్లా రాస్తారు. ఇలా రాత వచ్చేసి అదే రోజు వచ్చేస్తుంది మనకి. పొద్దున 12 గంటల వరకు వాళ్ళకి టిప్స్ అన్ని చూపించేసి దీని తర్వాత ఈ పుస్తకం ఇచ్చేసి దీంట్లో 3 సన్న పేపర్ల మీద కింది నుంచి రాసేనాను. ఈ పేపర్లు ఉంటాయి కదా, ఈ పేపర్ మీద దీని మీద పెట్టు, రాయి చింపేసి, రాయి చింపు, రాయి చింపు 3 సార్లు రాసే వరకు మనకి ఆలోచన వచ్చేస్తుంది మన మైండ్లోకి విద్యార్థులకు వస్తుంది. నిజంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా బీఈడి తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా ఉపాధ్యాయులు అవుతున్నారు. నిజంగా మీరు కూడా అంటే మీరు ప్రైవేట్ పాఠశాల పెట్టుకున్నారు, ఆ తర్వాత కూడా ప్రైవేట్ పాఠశాలను కొనసాగిస్తూనే ఈ మిగతా కార్యక్రమాలు కూడా వెళ్తున్నారు. కొన్ని అంటే పాటలు కావచ్చు, కొన్ని లేకుంటే కొన్ని ఎక్కడైతే మీరు వెళ్తున్నారో విద్యార్థులకు అక్కడ కూడా హెడ్ మాస్టర్తో పాటు ప్రతి సబ్జెక్ట్కు టీచర్లు ఉంటారు. టీచర్ అంటే నేనేమంటున్నా వాళ్ళంతా కూడా ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకున్న ట్రైనింగ్లో కూడా ఇలా చాలా స్కూల్స్ హైదరాబాద్లో, తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తంలో, తెలుగు రాష్ట్రాలు కాదు, నేను మచిలీపట్నంలో వెళ్ళి నేర్పించి వచ్చిన వాడు. మచిలీపట్నంలో వాళ్ళకి అందరికీ నేర్పించి వస్తే పిల్లలు సేమ్ రాస్తున్నారు. అటు రాసే విధానం అంతా కూడా ఇది మారిపోయింది, తొందరగా వచ్చేస్తుంది, అద్భుతంగా రాస్తున్నారు పిల్లలు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా ఇంత చేతి రాతను, ఇంత అందమైన రాతను ప్రభుత్వం కూడా ఎందుకు నిజంగా ఒక అన్ని సబ్జెక్టులు పెడుతున్నారు, 6 సబ్జెక్టులు తీసుకుంటున్నారు. దాంతోపాటు చేతి రాతకు కూడా ఏమైనా పెడితే బాగుండే అవకాశాలు ఉంటున్నాయి. నిజంగానే ఒకప్పుడు కూడా చేతి రాత బాగుండాలనేది కూడా ఉండే ఆ రోజు. కానీ రాను ఉన్న సమయానికి తగ్గిపోతుంది. నిజంగా అతనికి ఇచ్చిన బాడీను పిల్లలకు, విద్యార్థులకు ఏవైతున్నాయో పుస్తకాలను మోపిస్తున్నారు, పురుగులు తయారు చేస్తున్నారు. నిజంగా మీరు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు విద్యనే మొత్తం, ఆ విద్యలో విద్యార్థుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఉపాధ్యాయుల పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఉపాధ్యాయులు అంటే ఈ అంశాన్ని గవర్నమెంట్ వాళ్ళు టేకప్ చేయాలి. నేనేమైపోయిందంటే ప్రైవేట్ స్కూల్లో అయిపోయాను. ప్రైవేట్ పాఠశాల వాళ్ళు అయిపోయే వరకు ఏం చేస్తున్నంటే ఈ ప్రైవేట్ వాళ్ళు ఎందుకు దీంట్లో పెట్టియాలని ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే నేను ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తే అప్పుడు నాకు 5,000 రూపాయలు ఉంటే బీఎడ్ చేస్తుండే. ఒక పాయింట్తో సిద్దిపేట నుంచి వచ్చిన నేను, నాకు అప్పుడే ఉద్యోగం దొరుకుతుండే. కానీ అలాంటి పరిస్థితి లేదు, పేదరికం నుంచి వచ్చినాం కాబట్టి. అయినా కూడా నేను ఈ ప్రక్రియ కొనసాగుతున్నాను. 94 నుంచి కొనసాగుతున్నాను. లక్షల మంది విద్యార్థులు రాత మార్చినాను.
ప్రభుత్వం దీన్ని టేకప్ చేసుకొని ఈ పుస్తకం చాలామంది ప్రభుత్వ స్కూల్ వాళ్ళు దాతల ద్వారా అడుగుతున్నారు. నేను మురళీకృష్ణ గారు, డాక్టర్ మురళీకృష్ణ గారు మన ధర్మాజిపేట పాఠశాలకి వాళ్ళు ఇచ్చిన. For more videos like this, subscribe Big TV channel.